నా పేరు చాపల బాబురెడ్డి. నేను పార్టీ నిర్ణయం మేరకు 5వ వార్డులో మిత్రపక్షాల అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. రోజు డోర్ టు డోర్ ప్రచారంలో తిరుగుతున్నాం. దీనికి ఉన్నటువంటి వార్డు ఏంటంటే దుబ్బతండ, రిక్షా కాలనీ, లెనిన్ నగర్, ఈ 3 కాలనీలు కూడా పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈ పేద డోర్ టు తిరుగుతున్న క్రమంలో ముఖ్యంగా రిక్షా కాలనీలో వారికి నీరు, వాటర్ సఫిషియెంట్ లేదు. పోతే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎప్పుడో 30 ఏళ్ల కింద ఎత్తిరారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి రిక్షా కాలనీ ఈరోజు రిక్షా కాలనీ కాక రిక్షాలో తొక్కే వాళ్ళు లేక ఎవరి పని వాళ్ళు వాళ్ళ వృత్తులు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజుల్లో ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో 2-3 పిల్లలు అయితే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. మరి వాళ్ళకు కూడా ఇల్లు కావాలి, ఒక్క ఇంట్లోనే బతుకుతున్నాం మేమని వాళ్ళు మా శాసనసభ్యులు కానీ తీసుకొని వెళ్ళినప్పుడు, జాన్సమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఒక 2 ఎకరాలు ఉన్నది. దానికి రిక్షా కాలనీ ఆనుకొని వాటిని 150 గజాల చొప్పున ప్రతి ఒక్కరికి లేని వారికి అందరికీ ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఈ మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం, అందులో నేను మిల్లు కట్టుకోవడానికి చేస్తాం. చిన్నది కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆడ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత జాన్సమ్మ గారు మరో రోజు తీసుకెళ్ళినప్పుడు వారు ఇక్కడ స్కూల్ లేదని అంటే ప్రైవేట్ పిల్లల కోసం నా సొంత ఖర్చులతోటి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఒక ప్రైవేట్ స్కూల్ను స్థాపిస్తామని కూడా ఆడ హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దుబ్బతండాలో కూడా మా రోజు వాళ్ళు అందరికీ కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఎస్సీ కాలనీ కూడా మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. ఆ ఎస్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ లేదు కనుక ఆ కమ్యూనిటీ హాల్ కావాలన్నప్పుడు మంత్రి పొంగిరెడ్డి దగ్గరికి మేము తండావాసుల ముఖ్యులను తీసుకుని వెళ్ళినప్పుడు వారు 1,50,00,000 రూపాయల సేవాలాల్ పేరు మీద వాళ్ళ నాయకుని పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తా అని వాళ్ళు అక్కడనే ప్రకటించారు సెక్రటేరియట్లో. ఇవన్నీ కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దుబ్బతండలో కూడా కొన్ని పనులు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, వాళ్ళకి చేయాల్సిన ఒక క్రీడా ప్రాంగణం అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కానీ దాని మెయింటెనెన్స్ లేదు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఇంకా అభివృద్ధి పని అంటే నేను గతంలో 2001 నుంచి 6 వరకు కూడా గ్రామ సర్పంచ్గా చేసిన కనుక కొంత అనుభవం ఉంది. అక్కడ ఎక్కడేం పనులు చేసినాం అనే దాని మీద కూడా నాకు అవగాహన ఉంది కనుక నేను తప్పకుండా అభివృద్ధి 5వ వార్డులో పూర్తి స్థాయిలో చేస్తానని కోరుకుంటున్నాను.